గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సతీష్ పట్నాయక్, యువర్ ట్రైనర్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన క్లాస్ చూసేటైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇది మన వెబ్సైట్ 10amclass.blogspot.com. సో ఈ వెబ్సైట్లోకి ఒకసారి వెళ్ళండి. ఇక్కడ మన రికార్డింగ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయమ్మా. కోర్ జావా, ఎస్క్యూఎల్ సర్వర్, వెబ్ డ్రైవర్ అండ్ మాన్యువల్ టెస్టింగ్. సో ఒకసారి రికార్డింగ్ క్లాసెస్ ఫాలో అవ్వండి. సో మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి లేదా మెయిల్ చేయండి. సో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే లేదా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నేను రెక్టిఫై చేస్తాను. సో ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ అండ్ నా మెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరిగింది. ప్లీజ్ కమ్యూనికేట్ విత్ మీ. సో మీరు ఎవరికైనా 1-to-1 పెయిడ్ క్లాసెస్ అవసరమైనా కూడా నన్ను కమ్యూనికేట్ చేయండి. అండ్ మీకు మనం క్లాసెస్ ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన సాఫ్ట్వేర్స్ ఎక్లిప్స్ కానివ్వండి లేదా ఎస్క్యూఎల్ సర్వర్, వెబ్ డ్రైవర్, టెస్ట్ అంచి. సో ఏమైనా ఇన్స్టలేషన్లో ఏమైనా ఇష్యూస్ వచ్చేటైతే సో నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఐ విల్ గైడ్ యూ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్తున్నా? ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ పేరెంట్ అండ్ వన్ చైల్డ్. మన ఎగ్జాంపుల్లో ఓన్లీ ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉన్నట్టయితే మనం దాన్ని ఏమంటున్నాము? సింగిల్ ఇన్హెరిటెన్స్. లాస్ట్ క్లాస్లో క్లాస్ బి అనేది ఒకటి తీసుకున్నాం, క్లాస్ ఏ అనేది ఒకటి తీసుకున్నాం. ద ఏ ఈస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ బి. అంటే ఏ అనేది బి నుంచి ఇన్హెరిట్ అవుతుంది. ఇందులో ఏది పేరెంట్ అవుతుంది, ఏది చైల్డ్ అవుతుందమ్మా? బి అనేది పేరెంట్ అవుతుంది, ఏ చైల్డ్. సో యాజ్ పర్ ఇన్హెరిటెన్స్ ద చైల్డ్ కెన్ యాక్సెస్ ద పేరెంట్ ప్రాపర్టీ. అంతే కదమ్మా, చైల్డ్ అనేది పేరెంట్ ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో చైల్డ్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. చైల్డ్ క్లాస్ కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ తో మనం పేరెంట్ లో ఉండేటటువంటి మెథడ్ అంటే B లో ఉన్నటువంటి మెథడ్ ని మనం క్లాస్ ఏకి సంబంధించిన ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తున్నాం. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఓన్లీ వన్ పేరెంట్ అండ్ వన్ చైల్డ్. సో దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్. వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడండి, మీ క్లాస్ ముందర బిఫోర్ యువర్ క్లాస్ ఇఫ్ యూ యాడ్ ఫైనల్, మీరు ఫైనల్ అనే ఒక కీవర్డ్ యాడ్ చేస్తారనుకోండి. సో దాని అర్థం ఏంటంటే ఎవరు కూడా ఇంకా మీ క్లాస్ ని ఇన్హెరిట్ చేయలేరు. అంటే మీ క్లాస్ ని ఎవరు ఇన్హెరిట్ చేయకుండా మీరు లాక్ వేయాలి అనుకున్నట్టయితే సింపుల్ గా మీరు మీ క్లాస్ ముందర ఏం రాయొచ్చు? ఫైనల్. సో ఫైనల్ అని రాస్తే సో ఇన్హెరిటెన్స్ ఈస్ నాట్ పాసిబుల్. చూడండి, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ ఏం చూపిస్తుందమ్మా? ద టైప్ ఏ అంటే మన భాషలో అయితే ద క్లాస్ ఏ కెనాట్ ఎ సబ్ క్లాస్ ఫర్ ద ఫైనల్ క్లాస్ బి. అంటే ఫైనల్ క్లాస్ బి నుంచి ఏని ఇన్హెరిట్ చేయడం కుదరదు. అంటే యూ కెన్ ఇన్హెరిట్ ఏ ఫ్రమ్ ద బి. వై? బికాస్ ద బి ఇస్ ద ఫైనల్ క్లాస్. అంటే జస్ట్ తెలుసుకోవడానికి చెప్పాను. ఎప్పుడైనా మీరు మీ క్లాస్ ని ఎవరు ఇన్హెరిట్ చేయకూడదు అనుకున్నట్టయితే బిఫోర్ యువర్ క్లాస్ యూ కెన్ యాడ్ ఫైనల్. అదే మరి మీరు నిన్న ప్రైవేట్ గురించి చెప్పారు కదండి, అది ప్రైవేట్ కూడా ఇలాగే ఉంటుందా? అదే చెప్తున్నాను. క్లాస్ లోపల మెథడ్స్ ఉన్నాయనుకోండి. అంటే ఇప్పుడు చూడండి, M1, M2, M3 అని చెప్పి మీ దగ్గర నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయనుకోండి. అంటే ఎస్టర్డే ఓన్లీ M1 అని ఒక మెథడ్ చూసాం కదమ్మా. M1 అని, M2 అని, ఇలా M3 అని మీ దగ్గర ఒక నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయనుకోండి. అది M1, ఇది M2, M3. సో ఈ మెథడ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు M1, M2 ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు, M3 ని మాత్రం ఎవరు ఇన్హెరిట్ చేయకూడదు అనుకున్నట్టయితే M3 దగ్గర ఏమైనా తీసుకుంటారమ్మా? ప్రైవేట్ అని చెప్పి. అదొక్కటి కావాలండి. ఓకే, ఈ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు, బట్ ఈ క్లాస్ లో ఏది ఇన్హెరిట్ చేయడం కుదరదు? ఓన్లీ M3 చేయకూడదు అన్నప్పుడు ప్రైవేట్ రాసుకోవాలి. అర్థమైందమ్మా? ఒక క్లాస్ లో ఒక పర్టికులర్ మెథడ్ కానీ లేదా ఒక పర్టికులర్ వేరియబుల్ కానీ ఎవరు ఇన్హెరిట్ చేయకూడదు అనుకున్నట్టయితే ఆ మెథడ్ ముందర లేదా వేరియబుల్ ముందర మీరు ఏమి యాడ్ చేస్తారమ్మా? ప్రైవేట్ అని చెప్పి యాడ్ చేస్తారు. సో అలా కాదు, ఎంటైర్ క్లాస్ ని ఎవరు ఇన్హెరిట్ చేయకూడదు అనుకున్నట్టయితే మీరు ఆ క్లాస్ ఫైనల్ అని యాడ్ చేస్తే నో వన్ క్యాన్ ఇన్హెరిట్ దట్ క్లాస్. ఇంకెవరు కూడా ఆ క్లాస్ నుంచి ఇన్హెరిటెన్స్ చేయలేరు. అర్థమైందమ్మా డిఫరెన్స్? ఫైనల్ ప్రైవేట్ మెథడ్, ప్రైవేట్ వేరియబుల్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా? రైట్ అమ్మా? సీ నౌ కమింగ్ టు ద టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్ లో వద్దాము. సో టేక్ ద టుడేస్ అవర్ హెడింగ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి హెడింగ్ తీసుకోండి. ఎస్. సో ఏం లేదమ్మా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు అర్థం కావడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ ఐ కెన్ యాక్సెస్ మై గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్. నేను నా ఫాదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాను అండ్ నా గ్రాండ్ ఫాదర్ తలక ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాను. దీన్ని ఏమంటున్నారమ్మా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి కదా. సో నాది ఒక జనరేషన్, మా ఫాదర్ది ఒక జనరేషన్, మా గ్రాండ్ ఫాదర్ది ఒక జనరేషన్. ఇక్కడ మల్టిపుల్ జనరేషన్స్, మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఏమంటున్నాము? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అర్థమైందమ్మా? సో ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ ఐ కెన్ యాక్సెస్ మై గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ ఆల్సో. దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నా. సో దీన్ని ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దాం చూడండి.
సో ప్రాక్టికల్గా దీన్ని చూడడానికి ఒక క్లాస్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా క్లాస్ ఎక్స్ అనేది ఒకటి తీసుకున్నాను. క్లాస్ ఎక్స్. సో ఎక్స్లో M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను. సో ప్రొటెక్టెడ్ అని ఇచ్చాను. ఎస్, ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్. సో లోపల ఏదైనా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేసుకున్నాము, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా సిస్ అవుట్ అని చెప్పి ఇట్ ఈస్ క్లాస్ ఎక్స్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. సో క్లాస్ ఎక్స్ క్లోజ్ అయిన తర్వాత క్లాస్ వై అనేది స్టార్ట్ చేస్తున్నాము. వై అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతున్నాము? y is inherited from X. yeah. ఓకే. సో ఇక్కడ M2 అనే ఒక మెథడ్ తీసుకున్నాం. సో ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు y కి పేరెంట్ ఎవరు? y పేరెంట్ ఇస్ పేరెంట్ X. యా. సో ఇక్కడ y లో మనం M2 అని చెప్పి ఒక మెథడ్ తీసుకున్నాం. నా కమింగ్ టు వన్ మోర్ క్లాస్. ఈ క్లాస్ క్లోజ్ అయిన తర్వాత వేరే క్లాస్ ఓపెన్ చేశానమ్మా, క్లాస్ z అనేది. సో z అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది? Y నుంచి. ఇస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ y నుంచి ఇన్హెరిట్ అవుతుంది. సో ఇప్పుడు z కి పేరెంట్ ఎవరమ్మా? హూ ఇస్ అ పేరెంట్ టు ద z? Y. మరి y కి పేరెంట్ ఎవరు? X. ఎస్. అంటే ఇప్పుడు Yeah. z అనేవాడు వాడి పేరెంట్ తాలూకా ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, వాడి గ్రాండ్ పేరెంట్ తాలూకా ప్రాపర్టీస్ ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేనమ్మా? Yeah, ఇప్పుడు X. Z can access X and Y. ఎక్స్ ప్రాపర్టీస్ అండ్ y Y ప్రాపర్టీస్. properties. సో ఇప్పుడు z కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయండి. క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ z. ఓకే. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఏదైతే మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్ తో మీరు x లో ఉండే మెథడ్ ని కాల్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ y లో ఉండే మెథడ్ ని కూడా కాల్ చేస్తున్నారు. అర్థమైందమ్మా? ఆర్ యూ ఓకే? Yeah. రైట్. Yeah, అండి. ఇప్పుడు ఒకసారి డెఫినేషన్ చూద్దామా. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కి వీడు డెఫినేషన్ ఏం చెప్తున్నారు? సో వెన్ అ క్లాస్ ఈస్ derived from another derived class is called as a multi-level inheritance. ఒకసారి చూడమ్మా. The z is derived from another derived class. y అనేది ఆల్రెడీ ఒక derived class కదమ్మా. y అనేది మీకు ఎక్కడి నుంచి derive అయింది? y was derived from X నుంచి. So when a class is derived from another derived class is called as a multi-level inheritance. It is implemented by defining at least 3 classes. అంటే మీరు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కి ఎగ్జాంపుల్ చూపించాలి అంటే మినిమం మీ దగ్గర ఎన్ని క్లాసెస్ ఉండాలమ్మా? classes ఉండాలి. ఇన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ దెర్ ఈస్ ఓన్లీ వన్ బేస్ క్లాస్, ద రిమైనింగ్ ఆర్ derived classes. సో ఒకటే బేస్ క్లాస్, ఇది ఒకటే x అనేది ఒకటే బేస్ క్లాస్ అవుతుంది. y అనేది derived క్లాస్, z ఈజ్ ఆల్సో Z కూడా derived class. అర్థమైంది కదమ్మా? సో ఒకసారి Yeah. డెఫినేషన్ నోట్ చేసుకోండి. నోట్ డౌన్ ద డెఫినేషన్.